हाय वेलकम टू JCHN यूट्यूब ఛానల్। आज జికాయి 4 और 4 నాలుగవ యూనిట్లో కహాని ఇవ్వడం జరిగింది, అంటే కథ స్టోరీ ఇవ్వడం జరిగింది। దో మిత్ర పాఠ కా నామ్ క్యా హై? దో మిత్ర, ఇద్దరు మిత్రులు। ఈ కథని ఈరోజు మనం నేర్చుకుందాం, ఏంటో చూద్దాం। దో మిత్ర జంగల్ మే జా రహా థే, ఇద్దరు మిత్రులు అడవిలో వెళ్తూ ఉన్నారంట। అచానక్ అంటే ఆకస్మాత్తుగా, సడన్లీ। ఏక్ భాలు సామ్నే ఆయా, ఒక ఎలుగుబంటి వారికి ఎదురు వచ్చింది। ఏక్ మిత్ర పేడ్ పర్ చఢకర్ చుప్ గయా, ఒక మీ స్నేహితుడు చెట్టెక్కి దాక్కున్నాడంట। दूसरे मित्र एक क्षण सोचकर जमीन पर लेट गया, రెండవ స్నేహితుడు చూడండి లేట్ గయా ఔర్ అచల్ రహ గయా, అంటే రెండవ మిత్రుడు ఏం చేస్తున్నాడనంటే, రెండవ స్నేహితుడు ఒక క్షణం ఆలోచించి నేలపై పడుకుని కదలక స్థిరంగా ఉన్నాడనమాట। బాలు ఉస్కే పాస్ ఆయా, ఎలుగుబంటి అతని వద్దకు వచ్చింది। ముహ్ ఔర్ ఖాన్ షుర్గా మర్ సంజకర్ చల్ గయా, అతని వద్దకు వచ్చి ముఖము మరియు చెవులు వాసన చూసి చనిపోయిన వ్యక్తి అని భావించి, అతను చనిపోయినట్టుగా భావిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది। थोड़ी देर बाद पहला मित्र पेड़ से उतर आया, కొంచెం సేపటి తర్వాత మొదటి మిత్రుడు చెట్టు దిగి కిందకి వచ్చాడు అంటున్నాడు। दूसरे से पूछा, श्रीमान लगता है बालू से आपको कुछ उपदेश मिलता है, అంటే ఈ మొదటి వ్యక్తి చెట్టు దిగి రెండవ కిందకు వచ్చి మొదటి మిత్రుడు రెండవ మిత్రుడితో అంటున్నాడు, మహాశయ, ఈ ఎలుగుబంటి ఏదో నీ చెవిలో ఉపదేశించినట్లుంది, కొంచెం మాకు కూడా చెప్పండి అని అడిగాడనమాట। అప్పుడు వెంటనే రెండవ మిత్రుడు ఏమంటున్నాడో చూద్దాం। జరా హమే భీ బతాయే, మాకు కూడా చెప్పండి అంటున్నాడు। జట్ దూసరా కహనే లగా, భాలు కా कहना है कि मुसीबत में जो मित्र सदा साथ जोड़कर भाग जाता है उस पर भरोसा करना मूर्खता है। यह बात सुनकर पहला मित्र पछताया। कुछ क्षण बाद मित्र से उसे क्षमा मिली, दोनों खुशी से घर लौटे। అసలు ఏమంటున్నాడంటే, వెంటనే రెండవ మిత్రుడు ఎలుగుబంటి ఏమన్నదంటే, కష్ట సమయంలో ఏ మిత్రుడైతే స్నేహితులను వదిలి వెళ్ళిపోతాడో అతనిపై భరోసా ఉంచడం మంచిది కాదు అని, భరోసా ఉంచడం అనేది మూర్ఖత్వం అని చెప్పింది। ఇది విన్న తర్వాత మొదటి స్నేహితుడు చాలా పశ్చాత్తాపడ్డాడు। కొద్ది క్షణం తర్వాత మొదటి మిత్రుడు తన మిత్రునికి క్షమాపణలు తెలిపి ఆ తదుపరి ఇద్దరు సంతోషంగా ఇంటికి చేరుకున్నారన్నమాట। కథ అర్థమైంది కదమ్మా? ఒకసారి సునియే భోలియే చూద్దాం। కహానీకే బారే మే బాత్చీత్ కీజియే, ఈ కహానీ గురించి సంభాషించండి అని అర్థం। ఏంటంట, దో మిత్ర జంగల్ మే జా రహే थे, अचानक बालू सामने आया, एक मित्र पेड़ पर चढ़कर छुप गया, दूसरा मित्र एक क्षण सोचकर जमीन पर लेट गया और अचल रह गया। बालू उसके पास आया, मुँह और खान सूंघा मरा समझकर चल गया। थोड़ी देर बाद पहला मित्र पेड़ से उतर आया, दूसरे से पूछा, श्रीमान लगता है बालू है, आपको कुछ उपदेश मिला है, जरा हमें भी बताइए। झूठ दूसरा कहने लगा, बालू का कहना है कि मुसीबत में जो मित्र साथ जोड़कर भाग जाता है उस पर भरोसा करना मूर्खता है। यह बात सुनकर पहला मित्र पछताया। कुछ क्षण बाद मित्र से उसे क्षमा मिली, दोनों खुशी
షే ఘర్ లౌటే అని అంటే దీనికి ఏంటని అంటే అసలు దీని గురించి సంభాషించండి అని అంటే ఈ సారాంశం అన్నమాట. ఇద్దరు మిత్రులు అడవిలో వెళ్తూ ఉన్నారు. ఆకస్మాత్తుగా ఒక ఎలుగుబంటి వాళ్ళకి ఎదురొచ్చింది. ఒక స్నేహితుడు చెట్టెక్కి దాక్కున్నాడు. రెండవ స్నేహితుడు అంటున్నాడు, ఒక్క క్షణం ఆలోచించి నేలపైన పడుకొని కదలకుండా స్థిరంగా ఉన్నాడు. ఎందుకంట ఎలుగుబంటి అతని వద్దకు వచ్చి అతని ముఖము మరియు చెవులు వాసన చూసి చనిపోయిన వ్యక్తిని భావించి ఎలుగుబంటి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొంచెం సేపటి తర్వాత మొదటి మిత్రుడు అంటే చెట్టు ఎక్కి కూర్చున్నాడు కదా, అతను కిందకి దిగి వచ్చాడు. మొదటి మిత్రుడు రెండవ మిత్రుడితో అంటున్నాడు, మహాశయ, ఎలుగుబంటి నీ చెవులు ఉపదేశించినట్లున్నదే, కొంచెం మాకు కూడా చెప్పండి అని అడిగాడనమాట. వెంటనే రెండవ మిత్రుడు అంటున్నాడు, ఎలుగుబంటి ఏమన్నదంటే, కష్ట సమయంలో ఏ మిత్రుడైతే స్నేహితులను వదిలి వెళ్ళిపోతాడో అతనిపై భరోసా ఉంచడం మంచిది కాదు. అలా భరోసా ఉంచితే అది మూర్ఖత్వం అని చెప్పింది అని అన్నాడనమాట. ఇది విన్న తర్వాత మొదటి స్నేహితుడు చాలా పశ్చాత్తాపడ్డాడు. కొద్ది క్షణముల తర్వాత మొదటి మిత్రుడు తన మిత్రునికి క్షమాపణలు తెలిపి తదుపరి అక్కడి నుంచి ఇద్దరు సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. ఇది ఈ పాఠం ద్వారా మనం ఇదే కదా, ఈ కథ ద్వారా మనం చర్చించుకున్న అంశం అదనమాట. మిత్రు కహా జా రహతే, ఏంటమ్మా మిత్రులు ఎక్కడికి వెళ్తున్నారు? మిత్రు జంగలమే జా రహతే, ఇది ఎక్కడికి వెళ్తున్నారా? మిత్రులు అడవికి వెళ్తున్నారు. సచ్చే మిత్రు కైసే హోతీ హీ, నిజమైన మిత్రుడు ఎలా ఉంటాడు? సచ్చే మిత్రు ముసీబతో మే హమారే సాత్ రహతే హై, సచ్చే మిత్ర హమ్ పర్ భరోసా రఖతా హై. అర్థమైందా పిల్లలు? నెక్స్ట్ మనం చూద్దాం. పడియే చదవండి. ఇదేంటమ్మా? పక్షి, త్రికోణ్, నేత్ర, యజ్ఞ, అక్షు, వృక్ష, శ్రమిక్, జ్ఞాని, ఛత్ర, నక్షత్ర, త్రిశూల్, పత్ర, ఇవన్నీ చదువుతాం. పడియే సమజే, చదవండి, అర్థం చేసుకోండి. ఇది పడియే ఔర్ అంతర్పాచని, చదవండి, వీటిని గుర్తుపట్టండి. నెక్స్ట్ పేజీ చూద్దామా. శబ్ద పడియే, ఈ శబ్దాలను చదివి వీటిని ఈ వర్ణమాలలో ఉన్న అక్షరాలు మాత్రలు మనం గుర్తించాలన్నమాట. ఇన్కో పడియే, వీటిని కూడా చదవండి అని అర్థం. లిఖియే, కాపీ రైటింగ్, ఇవి మనం చూస్తూ ఇచ్చిన సూచన అనుసారంగా మనం రాస్తాం. వీటి అనుసరించి ఇక్కడ రాయడం జరుగుతుంది. ఖాళీ స్థాన్ జగహ భరియే, ఈ ఖాళీలను పూర్తించండి. పైన ఈ పదాలు చదువుతూ ఈ ఖాళీలని అక్షరాలను గుర్తిస్తూ మనం పూర్తి చేయాలన్నమాట. చిత్రకి ఆధార పర్ వర్తన్ సహీకరణ, ఈ చిత్రం చూసి అక్షరాలు తప్పుకున్న వాటిని మనం ఏం చేయాలి? కరెక్ట్గా రాయాలి పదాలని. అర్థమైంది కదా? ఓకే. మెలాఖర్ పడియే లిఖియే, ఇక్కడ ఇచ్చిన అక్షరాలని కలుపుతూ మనం పదాలని రాయాలి. ఇది మీకు బాగా ఇష్టం కదా పిల్లలు? ప్రతి లెసన్లో మనం చేసుకుంటూ ఇలాంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాం కదా. ఇట్లాంటివన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాం కదా. ఓకే. సృజనాత్మకత చూడండి. కిసి జాన్వర్ అంటే ఏదైనా ఒక జంతువు యొక్క బొమ్మ గీసి దాని యొక్క ఆ జంతువు కలర్ వేసి జంతువుని ఏమి ఇక్కడ రాయాలని. ఈ పాఠం అర్థమైంది కదా. అలాగే శరీరకే అంగ్ కూడా చూద్దాం. శరీరకే అంగ్ అంటే శరీర భాగాలు, పార్ట్స్ ఆఫ్ ద బాడీ. బాల్ అని అంటే హెయిర్, వెంట్రుకలు. ఆంక్ అంటే కన్ను, అవి అంటాం. కాన్ అంటే చెవి, ఇయర్. గర్దన్ అంటే మెడ, నెక్. కంధా అని అంటే భుజము. ఉంగలియన్ అంటే ఫింగర్, వేలు అంటాం కదా అది. పైర్ అంటే పాదములు, ఫీట్. అలాగే సిర్ అని అంటే తల, హెడ్. మాథా అని అంటే నుదురు, ఈ నుదురు భాగాన్ని ఏమంటాం? మాథా అంటాం. నాక్ అంటే ముక్కు, నోస్. హోంట్ అని అంటే పెదవులు, హోంట్ అంటాం. ఛాతీ అంటే చెస్ట్, ఛాతీ భాగం. పేట్ అంటే పొట్ట. హాత్ అని అంటే చెయ్యి, హ్యాండ్ ఏమంటాం? హాత్ అంటాం. జాగ్ అని అంటే తొడ, దీన్ని ఏమంటాం? తొడ అంటాం. గుఠానా అని అంటే మోకాలు, ఈ మోకాలని ఏమంటాం? గుఠానా. ఏడి అంటే కాలి యొక్క మడము లేదా హీల్ అంటాం. ఇవి బాడీ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, శరీర భాగాలు. పిల్లలు అర్థమయ్యాయి కదా.